హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్‌కి. దిస్ ఇస్ నికితా అండి. ఈరోజు నేను ఈ వీడియోలో స్టార్ట్ చేయబోయేది సోషల్ కంటెంట్ మెథడాలజీ బోత్ క్వెషన్స్ ఉంటాయండి. సో, ఈరోజు గ్రాండ్ టెస్ట్ అండి అన్నమాట. అంటే పార్ట్ 1. ఈ క్వెషన్స్ వచ్చేసరికి మీకు ప్రాక్టీస్‌కి బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా అండి. ఈ రోజు నుంచి సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సోషల్ కూడా. ఓకే. ఈరోజు కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. అండ్ ద ఫస్ట్ క్వెషన్ ఇస్ మొహమ్మదన్ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా మాట ఏమిటండి? మొహమ్మదన్ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను ఎవరు స్థాపించారు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ మనకండి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నవాబ్ అబ్దుల్ లతీఫ్ గారు మొహమ్మదన్ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా మాట. నెక్స్ట్, అంటార్క్టికాలో మన దేశం ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం. అంటార్క్టికా తెలుసు కదండి, 7th కాంటినెంట్. మన దేశం ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం ఏమిటి అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మైత్రి అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, టోకు వర్తకులను ఏమని అంటారు? టోకో వర్తకులను ఎవరని అంటారు? సారీ అండి, టోకో వర్తకులను ఎవరని అంటారంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఉత్పత్తిదారు నుండి వస్తువులను కొని చిల్లర వర్తకులకు విక్రయించేవారు. సో బల్క్ లో అంటే హోల్సేల్ అంటారు కదండి, హోల్సేల్ లో అసలు తయారు చేసే వాళ్ళ దగ్గర కొనేసి చిన్న చిన్న షాప్స్ అట్లా ఉంటారు కదండి, అట్లా విక్రయించే వాళ్ళకు అమ్ముతారు మాట. వాళ్ళ దగ్గర కొనేసి వీళ్ళకి అమ్ముతారు. వాళ్ళని టోకో వర్తకులని అంటారు మాట. నెక్స్ట్, ఏ సంవత్సరంలో యూరోప్లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభం అయింది? యూరోప్లో సప్తవర్ష సంగ్రామం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. 1756 లో స్టార్ట్ అయింది మాట. నెక్స్ట్, మాంసము ఉత్పత్తిలో అగ్రస్థానములో గల ఖండం ఏమిటి? మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల ఖండం ఏది అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తర అమెరికా అండి. నార్త్ అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది మాట. నెక్స్ట్, దౌలతాబాదును రాజధానిగా చేసుకొని డక్కన్లో స్వతంత్ర ముస్లిం రాజ్య స్థాపనను ఏ సంవత్సరంలో జరిగింది? దౌలతాబాద్ ని రాజధానిగా చేసుకొని డక్కన్లో, మనకి ఇటు సైడ్ డక్కన్లో స్వతంత్ర ముస్లిం రాజ్య స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ అండి 1347. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాజ్యసభకు సమావేశాలు ఉన్నాయి కదండి, దానికి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఇది వచ్చేసరికి మీకు ఆన్సర్ కామెంట్ లో చేయండి. నేను కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ కూడా చేస్తాను. మీకు తెలుసనే అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాజ్యసభ. ఓకే. రుద్రమదేవి పరిపాలన కాలం ఏమిటి? ఓకేనండి, రుద్రమదేవి యొక్క పరిపాలన కాలం ఏమిటి అంటే ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. క్రీస్తు శకం 1262 నుంచి 1289, 1262 నుంచి 1289 పరిపాలన కాలం మాట. నెక్స్ట్ క్వశ్చన్, సోనారన్ ఎడారి ఏ ఖండంలో ఉంది? సోనారన్ ఎడారి ఏ ఖండంలో ఉంది? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి. ఉత్తర అమెరికా, నార్త్ అమెరికాలో సోనారన్ ఎడారి ఉంది. మన నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో ఉమ్మడి సరిహద్దులు గల దేశాలు సంఖ్య ఏమిటి? అంటే మన భారతదేశంతో పాటు బౌండరీ షేర్ చేసుకుని, అంటే సరిహద్దుని పంచుకునే దేశాలు ఎన్ని? ఓకేనండి, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ 7 అండి. ఏమేమిటో తెలుసు కదండి. నెక్స్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్, మయన్మార్. ఓకేనండి, మొత్తం 7 మాట. ఈ 7 మన ఇండియాతో బౌండరీస్ అనేది షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్, సింధు నాగరికత కాలంలో ప్రజలకు తెలియని జంతువు ఏమిటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదండి, సింధు నాగరికత. ఆ కాలంలో ఆ ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం అండి. గుర్రం అనేది వాటి అవశేషాలు ఎక్కడ దొరకలేదు మాట, స్కెలిటన్స్. సో గుర్రం. నెక్స్ట్, మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఏ సముద్రంలో ఉన్నది? మిడ్ ఓషనిక్ రిడ్జ్ అనేది ఏ సముద్రంలో ఉందంటే ఆర్కిటిక్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేను యాత్రికుడిని కాను, మహాత్మా గాంధీ పుట్టిన భారతవనికి నా నివాళులు అర్పించుటకు మాత్రమే వచ్చాను అని ఎవరన్నారు? అంటే నేను యాత్రికుడిని కాను,
మహాత్మా గాంధీ పుట్టిన భారతవనికి నా నివాళులు అర్పించుటకు మాత్రమే వచ్చాను అని ఎవరు అన్నారు? అంటే అలా అంటే ఒక ఫారినర్ కాబట్టి ఎవరన్నారంటే ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి. మార్టిన్ లూథర్ కింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్ఛాపూర్వక ద్రవ్యం అంటే ఐచ్ఛికకి ఉదాహరణ ఏమిటి? ఇచ్ఛాపూర్వక ద్రవ్యానికి ఉదాహరణ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, బంగారం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఆరోగ్య కేంద్రం కింది కనీసం ఎంత జనాభా ఉంటారు? ఒక ఆరోగ్య కేంద్రాలు అట్లా ఏర్పాటు చేస్తారు కదండి, అంటే పర్టికులర్ గా ఒక్కొక్క ఆరోగ్య కేంద్రం కింద ఇంతమంది పాపులేషన్ అనేది కంపల్సరీ ఉంటది. సో అదే మాట, ఒక్కొక్క ఆరోగ్య కేంద్రం కింద ఎంత జనాభా ఉండాలి అంటే ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. అట్లీస్ట్ 30,000 మెంబర్స్ అయినా ఉండాలి మాట, 30,000 మంది ఉండాలి. నెక్స్ట్, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కిలాషపూర్ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నది ఎవరు? ఏ రాజు చేసుకున్నారు మాట? తెలంగాణలో వరంగల్ జిల్లాలోని కిలాషపూర్ మాట, ఆ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేశారన్నమాట. ఎవరు అంటే సర్దార్ సర్వాయి పాపన్న మాట, ఈయన రాజధానిగా చేశారు. ఎక్కడ? వరంగల్ జిల్లాలోని కిలాషపూర్ కోటని. నెక్స్ట్, బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్ హక్కుని కల్పించింది ఎవరు? అంటే బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్ యొక్క హక్కును కల్పించింది ఎవరు అంటే, అండ్ ఆప్షన్ 3 షా ఆలం అండి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి అని ఎవరు చెప్పారు? అంటే భూభ్రమణం చేయడం వల్ల రాత్రి మరియు పగలు మనకు వస్తున్నాయని అలా చెప్పింది ఎవరు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్యభట్ట మాట. అండ్ ఇక్కడతో మన కంటెంట్ అయిపోయింది. కొన్ని క్వశ్చన్స్ మెథడాలజీ అండి, చూద్దాము. వివిధ యాత్రిక సంబంధమైన పరిశ్రమలు, ఇది ఏ వనరో గుర్తించుము. అంటే వివిధ యాత్రిక సంబంధమైన పరిశ్రమలు మాట. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి, చారిత్రక వనరు మాట, దానికి సంబంధించింది. నెక్స్ట్, విద్యార్థి నిజ జీవిత సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాల్ని పెంపొందించే యూనిట్ ఏది? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ నిర్మాణాత్మక యూనిట్ అండి. అంటే విద్యార్థి నిజ జీవిత సమస్యలని, అంటే రియల్ గా ఉండే ప్రాబ్లమ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎలా తను ఫేస్ చేస్తారు అనే తగిన సామర్థ్యం పెంపొందించే యూనిట్ ఏదంటే నిర్మాణాత్మక యూనిట్ అండి. నెక్స్ట్, విద్యార్థులకు ఎప్పటి నుండి వారి ఆలోచనలను పరిసరాల అండ్ విధానాలకు అనుగుణంగా మార్చాలి? సో స్టూడెంట్స్ యొక్క ఆలోచన అంటే మన సరౌండింగ్స్ కి అండ్ సొసైటీకి తగినట్టుగా మార్చేది ఏ టైం అని అడుగుతున్నారు. సో చిన్నప్పటి నుండి, బాల్యం నుండే మనం అలా అలవాటు చేయాలి. నెక్స్ట్, సామాజిక రుగ్మతులను రూపు మాపడంలో ఒక గ్రామీణ వైద్యుడు ఎవరు మాట? సో సామాజిక రుగ్మతులను రూపుమాపడంలో ఒక గ్రామీణ వైద్యుడు ఎవరు అంటేనండి ఇంకెవరో కాదండి, ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఏ సంవత్సరంలో సెకండరీ విద్యా సంఘం తన నివేదికలో విద్యాలయాల్లో మాతృభాష పాటు భాషేతర అంశాలను కూడా బోధించాలని సూచించింది? సెకండరీ విద్యా సంఘం మాట మాతృభాషనే కాదు, దాంతో పాటు భాషేతర అంశాలను కూడా బోధించాలని సూచించింది ఎప్పుడు అంటేనండి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి, 1957 లో సూచించింది మాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, విద్యార్థులు అభ్యాసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అనవచ్చు అని అన్నది ఎవరు? సో ఇప్పుడు అభ్యాసానుభవాలను పొందే మరియు ఏర్పరిచే మార్గాలను కరికులం అని అనవచ్చు అనేది ఎవరు అన్నది ఎవరు అంటే ఎడ్వర్డ్ ఏ క్రగ్ మాట అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ తో ఈ రోజు సెషన్ అనేది పూర్తయిందండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే వీడియోస్ నేను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇది నచ్చినట్టయితే మీతో పాటు ఎవరైనా ఇలా డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకి కూడా సెషన్ ని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.